వెల్కమ్ టు యువర్ డియర్ ఛానల్. మై నేమ్ ఈస్ ధనంజయ నర్సాని. ఈ రోజు పైథాన్‌లో వచ్చేసరికి ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి ఆపరేటర్స్‌లో ఉన్నటువంటి ఫస్ట్ 3 అంటే అర్థమెటిక్, రిలేషన్, లాజికల్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రిమైనింగ్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం ఆ లాస్ట్ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి ఎళ్ళేసి చూడండి. అప్పుడే ఆపరేటర్స్ అన్నిటి గురించి తెలుస్తుంది. ఓకే. ఈ వీడియో అనేది మీకు యూస్‌ఫుల్‌గా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బిట్‌వైస్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ బిట్స్ ఆఫ్ ది ఆపరెంట్. అంటే ఆపరెంట్స్‌లో ఉన్నటువంటి బిట్స్ మీద ఆపరేషన్ జరుగుతుంటే దాన్ని బిట్‌వైస్ ఆపరేటర్ అంటారు. అలాగే బిట్‌వైస్ ఆపరేటర్‌లో టైప్స్ ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. బిట్‌వైస్ ఆపరేటర్‌లో ఫస్ట్ వచ్చేసరికి బిట్‌వైస్ అండ్ అంటే అండ్ ఉంది. అసలు బిట్‌వైస్ అండ్ అంటే ఏంటో అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. బిట్‌వైస్ బోత్ బిట్స్ ఆర్ 1 అంటే బోత్ బిట్స్ ఆర్ ట్రూ అయితే ట్రూ అని రిటర్న్ చేస్తుంది. అంటే 1 అంటే ట్రూ అని, 0 అంటే ఫాల్స్ అనేది ఇండికేట్ చేస్తుంది. అంటే బోత్ బిట్స్ అనేది ట్రూ అంటే ఇక్కడ ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అది బిట్‌వైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బిట్‌వైస్ ఆర్. సో, బిట్‌వైస్ ఆర్ అంటే ఏంటంటే బోత్ బిట్స్ ఆర్ 0 అంటే బోత్ బిట్స్ ఆర్ ఫాల్స్. ఇట్ రిటర్న్స్ 0 అంటే 2 బిట్స్ అనేవి ఫాల్స్ అయితే ఫాల్స్ అని మనకి రిటర్న్ చేస్తుంది. అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ ది ట్రూ. అది. నెక్స్ట్ వచ్చేసరికి బిట్‌వైస్ ఎక్సార్. బిట్‌వైస్ ఎక్సార్ అంటే బోత్ బిట్స్ ఆర్ సేమ్. ఇట్ రిటర్న్స్ 0 అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ 1 అంటే 2 బిట్స్ అనేవి అంటే ఇన్‌పుట్స్‌లో ఉన్నటువంటి 2 బిట్స్ అనేవి ఫాల్స్ అయితే ఫాల్స్ అంటే ఫాల్స్ అయినా, ట్రూ అయినా అంటే 2 బిట్స్ అనేవి ట్రూ అయిందా, 2 బిట్స్ అనేది ఫాల్స్ అయినా సరే ఇట్ రిటర్న్స్ ది ఫాల్స్. అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ ది ట్రూ. ఓకే. దాని గురించి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ఈ బాక్స్ అనేది మనకి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఇన్‌పుట్స్. అండ్ ఇవొచ్చేసరికి ఆపరేషన్స్ అంటే బిట్‌వైస్ ఆపరేటర్‌లో ఆపరేషన్స్ ఏ అండ్ బి, ఏ ఆర్ బి, ఏ ఎక్సార్ బి. అంటే ఇన్‌పుట్స్ అనేవి 2 జీరోస్ అయితే ఏ 0, బి 0 2 జీరోస్ అయితే అండ్ సింబల్ 2 అంటే ఏంటి? 2 ఇక్కడ చూద్దాం. బోత్ బిట్స్ ఆర్ 1 అంటే 2 బిట్స్ అనేది 1 అయితే ఇట్ ఇట్ రిటర్న్స్ ది ట్రూ. కానీ ఇక్కడ చూడండి 2 బిట్స్ అనేవి ఫాల్స్ అంటే 0 కాబట్టి ఇట్ రిటర్న్స్ ది 0. నెక్స్ట్ ఎక్సార్ నాట్ సారీ ఎక్స్ అండ్ ఆర్ ఆర్ అనేది బోత్ బిట్స్ అనేవి బోత్ బిట్స్ ఆర్ 0 అంటే 2 బిట్స్ అనేవి 0 అయితే ఇట్ రిటర్న్స్ 0. ఓకే. చూద్దాం ఇదిగోండి ఇక్కడ. సో ఇట్ రిటర్న్స్ 0 అంటే నెక్స్ట్ ఎక్సార్. బోత్ బిట్స్ ఆర్ సేమ్ అంటే ట్రూ అయినా గాని, ఫాల్స్ అయినా గాని ఇట్ రిటర్న్స్ ది 0. సో ఇక్కడ అనేది 0 వచ్చింది. నెక్స్ట్ 0 అన్నమాట. ఇక్కడ ఏ యొక్క ఇన్పుట్ 0, బి యొక్క ఇన్పుట్ 1 అంటే అప్పుడు ఏ అండ్ బి అనేది 0 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూద్దాం. బోత్ బిట్స్ ఆర్ 1 ఇట్ రిటర్న్స్ ది 1 అంటే 2 బిట్స్ అనేవి 1 అయితేనే అంటే ట్రూ అయితేనే ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ ది 0. సో 0 అండ్ 1 ఇట్ రిటర్న్స్ ది 0. నెక్స్ట్ ఏ ఆర్ బి. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ చూద్దాం. బోత్ బిట్స్ ఆర్ 0 అంటే 2 బిట్స్ అనేది 0 అయితేనే 0 రిటర్న్ చేస్తుంది. అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ ది 1 అంటే ఒక్క ట్రూ ఉన్నా, 2 ఉన్నా సరే ఇది ట్రూ అనే రిటర్న్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ. ఈ 0 అండ్ 1 అంటే ఇక్కడ ఒక ట్రూ అనేది వాల్యూ ఉంది కాబట్టి, ఇక్కడ ట్రూ అనే వాల్యూ అనేది మనకి రిటర్న్ చేసింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఎక్సార్ బి. ఇక్కడ వచ్చేసరికి బోత్ అంటే 2 వచ్చేసి ఫాల్స్ గాను, 2 వచ్చేసి ట్రూ గాను ఉంటే మాత్రమే 0 రిటర్న్ చేస్తుంది. అదర్‌వైజ్ ఇట్ రిటర్న్స్ ది 1. సో హియర్ 1 ఈస్ రిటర్న్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ ఏ యొక్క ఇన్పుట్ 1 అండ్ బి అండ్ ఇన్పుట్ అనేది 0గా తీసుకుంటే ఇక్కడ ఏ అండ్ బిలో వచ్చేసరికి 0 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే బోత్ వచ్చేసరికి ట్రూ ఉంటేనే ట్రూ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఫాల్స్ ఉంది కాబట్టి
ఇక్కడ వచ్చేసరికి జీరో అని రిటర్న్ చేస్తుంది అంటే ఫాల్స్ అని. నెక్స్ట్ ఏ ఆర్ బి ఇక్కడ వచ్చేసరికి వన్ వస్తుంది. లాస్ట్ కేసు లాగే ఇక్కడ ఇక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ కూడా లాస్ట్ లాగే సేమ్ ఎలాగైతే ఉంటుందో అట్లాగే. నెక్స్ట్ వన్ వన్ అంటే బోత్ బిట్స్ ఆర్ ట్రూ. ఇట్ రిటర్న్స్ ది ట్రూ. ఎక్కడ అది ఏ అండ్ బిలో. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రూ అనేది రిటర్న్ చేసింది. బోత్ ఇక్కడ చూద్దాం. both bits are zero, it returns the zero. Otherwise, it returns the one. సో ఇక్కడ రెండు అనేది ట్రూ అంటే జీరో లేదు కాబట్టి ఇక్కడ ఏ ఆర్ బి అనేది కూడా వన్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ జీరో అనేది ఏ విధంగా వచ్చిందంటే బోత్ బిట్స్ అంటే రెండు ఇన్పుట్స్ లో ఉన్నటువంటి ఇవి ఫాల్స్ అయినా రెండు ఇన్పుట్స్ లో ఉన్నటువంటి రెండు ఇన్పుట్స్ లో ఉన్న బిట్స్ అనేవి ట్రూ అయినా సరే ఇక్కడ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది అంటే జీరో అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది ఆ విధంగా మనకి అర్థం చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుందో ప్రోగ్రామ్ వేలో మనం తెలుసుకుందాం. సో దానికోసం నేను అనేది ఐడిఎల్ఈ ఓపెన్ చేశాను. ఇక్కడ ఐడిఎల్ఈలో వచ్చేసరికి బోత్ బిట్స్ అనేది ఎలా వర్క్ అవుతాయో కూడా చూపిస్తాను. ఇక్కడ బిట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో అండ్ సింబల్ తో యూజ్ చేసి చూపిస్తాను ఫస్ట్. సో ఓకే, ఇక్కడ అండ్ సింబల్ యూజ్ చేసేసి నేను ఒక ఏ అనేది ఒకటి తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 4, బి ఈక్వల్ టు 1. ఓకే, ఏ 4 అంటే 4 బైనరీ వాల్యూ వచ్చేసరికి 1 0 0. అలాగే 1 వచ్చేసి 1కి వచ్చేసరికి 0 0 1. ఓకే, మీకు తెలుసు ఏ అండ్ బి అనేది ఎలా వర్క్ అవుతుందంటే 2 అంటే రెండు ఇన్పుట్స్ వాల్యూ ఒక రెండు ఇన్పుట్స్ అనేది సేమ్ అయితే ట్రూ అనుకోండి. అంటే రెండు ఇన్పుట్స్ లో ఉన్నాయి రెండు ఇన్పుట్స్ అనేవి ట్రూ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్న బిట్ లో ఉన్నది ఇక్కడ ఉన్న బిట్ లో ఉన్నది ట్రూ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ ది జీరో. సో చూద్దాం, ఇక్కడ వచ్చేసరికి జీరో, ఇక్కడ జీరో వచ్చేసరికి 1 ఉండిద్ది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి జీరో అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి రెండు జీరోస్. సో ఇక్కడ జీరో, ఇక్కడ కూడా వచ్చేసరికి రెండు జీరోస్ కాబట్టి జీరో అనేది రిటర్న్ చేస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి వచ్చేసరికి జీరో ఆన్సర్. ఇది అవునా కాదు మన ప్రోగ్రామింగ్ వేలో చూసుకుందాం. అందుకు వచ్చేసి నేను ఐడిఎల్ఈ ఓపెన్ చేశాను. ఐడిఎల్ఈ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు 4 అండ్ బి ఈక్వల్ టు 1 ఇచ్చేసాను. వాటిన్నిటిని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏ అండ్ బి. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ చేస్తున్నాను. సేవ్ అండ్ రన్ చేస్తున్నాను. ఆన్సర్ జీరో వచ్చేసింది కదా. అంటే ఈ విధంగా మనకి అండ్ అనేది యూజ్ అవుతుంది, వర్క్ అవుతుంది. ఇదే విధంగా మనకు వచ్చేసరికి ఎక్స్ఆర్ అండ్ ఆర్ అనేవి కూడా వర్క్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి మూడే కాకుండా ఇంకా లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్ అనేవి కూడా ఉంటాయి. అవి కూడా ఏ విధంగా వర్క్ అవుతాయో చూద్దాం. బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అంటే బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందంటే ఇక్కడ చూద్దాం. ది బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, ఇది ఆపరేటర్ ఈ సింబల్ అనేది లెఫ్ట్ షిఫ్ట్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. ఇన్ పైథాన్ మూవ్స్ ది బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్ టు ది లెఫ్ట్ బై ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. అంటే మనకి ఎన్ని బిట్స్ అనేది లెఫ్ట్ సైడ్ కి కావాల మూవ్ అవ్వాలో మనం జరుపుకోవడానికి యూజ్ చేసేది లెఫ్ట్ షిఫ్ట్ అనే బిట్ వైజ్ ఆపరేటర్. ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో నేను కొంచెం అంటే రైట్ షిఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దీని బిట్ వైజ్ అంటే లెఫ్ట్ అయితే ఏ విధంగా వర్క్ అవుతుందో దానికి ఆపోజిట్ వేలోనే రైట్ షిఫ్ట్ అనేది వర్క్ అవుతుంది. ఒక్క ఎగ్జాంపుల్ చూస్తేనే మీకు రెండు అనేది అర్థమవుతుంది. చెప్తాను ఎలాగనేది. ఇక్కడ ఇందాక మనం అండ్ అనేది చూసాం కదా, సేమ్ వేలో
ఓకే. ఓకే. ఇప్పుడొచ్చేసరికి నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ ఈక్వల్ టు 1. సారీ, నేను మౌస్‌తో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఇట్లా వస్తున్నాయి. బి ఈక్వల్ టు 2. ఇవి రెండిటిని యూజ్ చేసేసరికి నేను చేస్తున్నాను. సారీ. ఒక ఓకే. నేను చెప్తాను. మౌస్‌తో చేస్తుండేసరికి కొంచెం రావట్లేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఏ ఈక్వల్ టు 1 అని చెప్పేసి నేను ఒకటి తీసుకుంటున్నాను. 1 వచ్చేసరికి బైనరీ వాల్యూ వచ్చేసరికి 0, 0, 1. దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇది ఈ బిట్ అనేది మనం డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వాల్యూ నుంచి మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఒకటి లెఫ్ట్ షిఫ్ట్ జరిగింది కాబట్టి ముందుకు వస్తుంది. అప్పుడు ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూ కూడా కొంచెం మనకు ముందుకు అంటే లెఫ్ట్ షిఫ్ట్ 1 అంటే ఏ లెఫ్ట్ షిఫ్ట్ సింబల్ ఇదే కదా. 1 అంటే 1 సింబల్ అనేది మనకు లెఫ్ట్ జరుగుతుంది. ఇక్కడ 2 అనేది ఇచ్చామంటే 2 బిట్స్ అనేది మనకు ముందు జరుగుతుంది. ఇక్కడ 3 ఇచ్చామంటే 3 అనేది ముందు జరుగుతుంది. అంటే 3 బిట్స్ అనేది ముందు జరుగుతుంది. ఓకే. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇస్తున్నాను. ఓకే. లాస్ట్‌లో వచ్చేసరికి ఇక్కడ మనం కంపల్సరీగా 0 అనేది ఇవ్వాల్సొస్తుంది. ఇది అంటే 1ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 వస్తుంది. అది ప్రోగ్రామ్ వేలో కరెక్టో కాదో చూద్దాం. సో, ఐడియల్‌ని ఓపెన్ చేస్తున్నాను. ఐడియల్ దగ్గర వచ్చేసి ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేసేసరికి ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అండ్ ప్రింట్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ 1 సేవ్ చేసేసి రన్ చేయాలి. 2 అంటే ఈ విధంగా వర్క్ అవుతుంది. అంటే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపించాను కూడా. సరేనా? ఇలా. అంటే దీనికి సేమ్ ఇక్కడ మనకి ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ మనకి ఏ విధంగా అయితే లెఫ్ట్ షిఫ్టింగ్ అనేది మనము చేసుకున్నాము. సేమ్ అదే విధంగా రైట్ షిఫ్ట్ అనేది కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉంటుందో అది డిస్కార్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇట్లా అనేది అంటే లెఫ్ట్ షిఫ్ట్ అనేది ఏ విధంగా చేసామో రైట్ షిఫ్ట్ అనేది ఈ డైరెక్షన్ లో చేస్తాము. ఇటు సో ఇలా చేయడం వల్ల ఇక్కడ లాస్ట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ ఉన్నది డిస్కార్డ్ అవుతుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి మనం ఒక 0 అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. ఓకే. సో ఇక్కడ బిట్ వైజ్ ఎక్స్ఆర్ అయిపోయింది. లెఫ్ట్ షిఫ్ట్ అయిపోయింది. రైట్ షిఫ్ట్ అయిపోయింది. అసైన్మెంట్ ఆపరేటర్స్. వాట్ ఈస్ అసైన్మెంట్ ఆపరేటర్స్? అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు ది వేరియబుల్. ఒక వేరియబుల్ కి మనం ఒక వాల్యూ అసైన్ చేయడానికి యూజ్ అయ్యేది అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ లో సో మెనీ టైప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇవి వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. వీటిని ఏ విధంగా వర్క్ అవుతుంది కూడా చెప్తాను. ఇది సింటాక్స్. ఇది యూజ్ చేయడానికి ఈ సింబల్స్ అనేది ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ అనేది యూజ్ చేయడానికి ఇవనేది సింటాక్స్ అంటే వేరియబుల్ ఆపరేటర్ వేరియబుల్ అంటే ఏ విధంగానో చెప్తాను. ఏ ఏ అనేది వేరియబుల్. ఇక్కడ ఇక్కడ ఉంది కదా. దీన్ని ఆపరేటర్, ఇవి ఆపరేటర్, ఇది వచ్చేసరికి వాల్యూ. ఈ మూడుని యూజ్ చేసి అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5 అట్లా. అంటే ఈ ప్లస్ కి ముందు అన్నటువంటి ఏదైతే ఉందో వాల్యూ అది ఏలో ఉన్న వాల్యూ ప్లస్ ఈ 5 తో సమ్ జరిగేసి ఆ సమ్ జరిగిన ఉన్న వాల్యూ వచ్చేసరికి ఈ ఏలో వచ్చేసి స్టోర్ అవుతుంది. ఇది ఇది నేను మీకు ఐడియల్లీలో ఒకసారి చిన్న ప్రోగ్రామ్ చూసి చేసి చూపిస్తాను. అవుట్పుట్ అనేది వస్తుందో రాలేదో మీరే చూడవచ్చు. ఓకేనా? సో ఐడియల్లీ ఓపెన్ చేయాలి. మీకు తెలిసిన విషయమే. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ తీసేసేసరి ఏ ఈక్వల్ టు
10 ఇస్తున్నాను. సారీ 5 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్లస్ ఈక్వల్ టు 10. ఓకే, 10 ఇచ్చాను. ఇప్పుడు ఏ వాల్యూ అనేది నేను ప్రింట్ చేస్తాను. ఎంత వస్తుంది చూద్దాం. ప్రింట్ ఏ. ఓకే, సేవ్ చేశాను. ఆన్సర్ 15 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మీకు మీరే చూడొచ్చు 15 ఎందుకు వచ్చిందంటే ఆగండి, దీన్ని కొంచెం మినిమైజ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ 15 ఎందుకు, ఇక్కడ 15 ఆన్సర్ ఎందుకు వచ్చిందంటేను ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అనేది, అంటే ఏ ఈక్వల్ టు 5 అంటే ఏలో ఆల్రెడీ ఇనిషియల్ గా 5 అనేది ఉంది. ఏ ప్లస్ ఈక్వల్ టు 10 అంటే మీనింగ్ ఏంటి? ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అని మీనింగ్. అంటే అదే కదా, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అంటే 10 ఉంది. ఏ ఆల్రెడీ ఇక్కడ ఇనిషియల్ గా ఏలో అనేది 5 ఉంది. 10 ప్లస్ 5 15. సో మనకి 15 అనేది ఆన్సర్ వచ్చింది. ఇదే విధంగా ఏ ఆపరేటర్ తీసుకున్నా అంటే ఇక్కడ ప్లస్ ఏ కాదు మైనస్ సైన్ తీసుకోవచ్చు. ఓకే, ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నేను రన్ చేస్తున్నాను. ఇదిగోండి ఆన్సర్ 10 వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్ ఇదిగోండి ఇక్కడ 10 వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం మైనస్ ఏ కాదు, అండ్ సారీ ఇక్కడ మైనస్ పర్లేదు కాబట్టి 10 వచ్చింది. సారీ, అదే ఏంది తప్పని చూస్తాను. ఇదిగోండి -5 అంటే ఆల్రెడీ ఏలో 5 ఉండింది. ఈ 5 కి ఇంకొకటి ఏ ప్లస్ ఏ మైనస్ 5 అంటే ఏలో 5 మైనస్ టెన్ సారీ -10 -5 అనేది ఆన్సర్. ఇక్కడ వచ్చేసరికి మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, ఇంకా వాట్ ఎవర్ మీకు ఏదైతే యూజ్ చేయాలనుకుంటారో వాటిని యూజ్ చేసేసి ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసేసి మనం ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్స్. టర్నరీ ఆపరేటర్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. కోడ్ అనేది తక్కువ లైన్స్ లో రాయడానికి, అంటే ఇఫ్ ఎల్స్ కి బదులుగా మనం ఈ టర్నరీ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. ది టర్నరీ ఆపరేటర్ ఇన్ పైథాన్ ఈస్ షార్ట్ కట్ ఫర్ ది రైటింగ్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. అంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే మనకు 4-5 లైన్లు అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ టర్నరీ ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక్క లైన్లో అనేది కోడ్ రాయొచ్చు. దానికి సింటాక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ అంటే ట్రూ అయితే ఏ వాల్యూ అనేది పాస్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ, అలాగే ఇఫ్ కండిషన్ ఎల్స్ అనే ఒక కీవర్డ్ అండ్ సెకండ్ వాల్యూ. దీన్ని ఏ విధంగా అనేది యూజ్ చేయాలనేది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రింట్ బిగ్ వాల్యూ అంటే ఒక బిగ్ వాల్యూ అనేది ఈ సింటాక్స్ యూజ్ చేసేసి మనం చేద్దాం. అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ అంటే 2 నెంబర్స్ అనేది మనం రీడ్ చేసుకుందాం. రీడ్ చేసుకున్నటువంటి వాల్యూ నుంచి ఏదైతే బిగ్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఐడియాలోకి వెళ్ళేసి నేను చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ తీసేస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకునేసి దానికి నేను రన్ టైమ్ లో ఇవ్వడానికి ఇన్పుట్ అనే ఇది తీసుకుంటున్నాను. ఇవి యూజ్ చేయడం వల్ల మనం వాల్యూస్ అనేది రన్ టైమ్ లో తీసుకోవచ్చు. సో ఎక్స్ ఇంకా వై అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాను. వై అనేది తీసేసుకోండి. సారీ, ఇక్కడ ఇన్పుట్ అనేది తప్పు వచ్చింది. ఎక్స్ అంటే వై అనేది 2 ఇన్పుట్స్, అంటే 2 తీసుకున్నాను. వీటి రెండింటిని మనం ఇప్పుడు బిగ్ నెంబర్ అనేది బిగ్ గా కాదని చెప్పాలంటే బిగ్ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో నేను ఒక బిగ్ అనే ఒక వేరియబుల్ తీసేసుకునేసి అందులో ఈ ఇఫ్ కండిషన్ ఇవి ఏదైతే ఉంటుందో ఆ సింటాక్స్ అనేది ఇప్పుడు నేను అప్లై చేస్తాను. అక్కడ ఎక్స్ బదులు ఇక్కడ నేను బిగ్ అనేది యూజ్ చేశాను. అంటే ఇప్పుడు నాకు బిగ్ వాల్యూ రావాలి కాబట్టి బిగ్ అనేది నాకు అంటే మన ఇష్టం బిగ్ ఏ కదా ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే మనం ప్రోగ్రామింగ్ లో
రిలేటెడ్ వర్డ్స్ అని పెట్టుకోవడం వల్ల మనకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో, నేను బిగ్ అని పెట్టాను. బిగ్ ఎక్స్ అంటే ఫస్ట్ వాల్యూ అనేది ఎక్స్ అనేది అంటే ట్రూ అయితే ఎక్స్ అనేది వాల్యూ అని నాకు ప్రింట్ అవ్వాలి. ఇఫ్ ఇఫ్‌లో వచ్చేసరికి ఏ గ్రేటర్ దాన్ బి. ఓకే. అంటే ఏ కన్నా బి కన్నా ఏ అనేది పెద్దది. అప్పుడు ఇక్కడ ఉన్నట్టు సారీ ఏ, బి రాసాను. ఎక్స్ అండ్ వై రాయాలి. ఎక్స్ అండ్ వై. అంటే వై కన్నా ఎక్స్ అనేది పెద్దది. ఎక్స్ అనేది పెద్దదైతే ఈ ఫస్ట్‌లో ఉన్నటువంటి స్టేట్‌మెంట్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి వాల్యూ అనేది మనకు ప్రింట్ అవ్వాలి. అంటే ఎక్స్‌లో మనం రన్ టైమ్‌లో ఇస్తుంది కదా! అది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఎల్స్ రాయాలి. అంటే అది రాంగ్ అయితే మన వై అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే. ప్రింట్ అవ్వాలంటే ఇట్లా రాస్తే ప్రింట్ అవ్వదు కదా! ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది మనం ఖచ్చితంగా రాయాలి. సో, ప్రింట్ బిగ్ వాల్యూ. సో, నేను బిగ్ వాల్యూ అనేది ఇచ్చేసాను. ఇక్కడ కామా ఇక్కడ ఏదైతే బిగ్ అనేది ఉంటుందో ఇక్కడ మనం ఇక్కడ అసైన్ చేసాం కదా! ఇది మొత్తాన్ని ఇక్కడ బిగ్ అనే దానికి ఆ బిగ్‌లో ఉన్నట్టు వాల్యూ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను అక్కడ ఏదైతే ఇచ్చానో ఆ బిగ్ అనేది ఇక్కడ ఇచ్చాను. దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొనేసి ఇక్కడ మనం రన్ చేసినట్లయితే ఇదిగోండి. మన ఫస్ట్ నంబర్ అనేది ఫస్ట్ వాల్యూ అనేది అడుగుతుంది. నేను ఫస్ట్ అనేది 10 ఇస్తున్నాను. సెకండ్ వచ్చేసరికి 20 ఇస్తున్నాను. అంటే 20 అనేది మనకు బిగ్ అనేది వచ్చేసి మనకు ప్రింట్ అవ్వాలి. చూడండి ఇక్కడ బిగ్ వాల్యూ కూడా 20. అంటే ఇక్కడ చెక్ చేస్తుంది కండిషన్ అనేది. ఇక్కడ చెక్ చేసేసి ఇక్కడ ఇఫ్ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అంటే వైతో చెక్ చేస్తుంది. ఫాల్స్ కాబట్టి ఈ వై వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ బిగ్‌లో వై వాల్యూ అంటే వై అంటే ఇక్కడ వైలో రన్ టైమ్‌లో మనం ఏమైతే చేసుకున్నామో 20 ఆ 20 వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఇది. మీకు ఈ క్లాస్ వల్ల యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లోకెళ్ళేసి మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. సో, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.